కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తమిళనాడు అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ గెలవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్. జగ్గంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. విజయ్ కుమార్ విల్లివాకం కాన్స్టిట్యూన్సీ. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను అన్నానగర్కి వచ్చినప్పుడు నాకు చెన్నై అంతా కూడా ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ అభినందనలు. అన్నానగర్ ఏఐడిఎంకే అభ్యర్థి గోకులేంద్ర గారు, టీ నగర్ అభ్యర్థి సత్యనారాయణ గారు, టీ నగర్ సత్య గారు, వల్లివాకం అభ్యర్థి అయినటువంటి విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే అదే మరిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నేను ఫస్ట్ టైం చెన్నైలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాంటి నాయకులకు కార్యకర్తలకు అனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பெருங்கநாந்தில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷம். மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களும் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15 డేస్ మట్టుందాన్. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఎప్పుడు కూడా తెలుగు తమిళ్ ఇద్దరు కూడా అన్నాదమ్ముల మారిగా పాలు నీళ్లు మారి కలిసిపోతూ ఉంటాం. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతి, పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ ఇక్కడ పాలించారు. ఒక గొప్ప సంస్కృతి ఉండే నగరం ఈ చెన్నై నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని భాషల్లో కల్లా తెలుగు అంటే, తమిళం అంటే మీకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఏ భాషకు లేని ఆదరణ తమిళ్ భాషకుంది. అది మీ అందరి అభిమానం. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే బ్రిటిష్ వారి పీరియడ్లో మొత్తం కూడా సౌత్ ఇండియా అంతా ఇక్కడే ఉండేవాళ్ళం. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇండిపెండెన్స్ రాకమునిపే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ పైన రాణించి ఒక మహానాయకుడైన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మహోనాయకుడిగా అయ్యాడు. ఆయన ఇక్కడ నీళ్లు తాగాడు, మీ రుణం తీర్చుకున్నాడు. ఆ రోజు ఎంజీఆర్ అదే మరి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చెన్నై నగరానికి దాహం తీర్చాలని
తెలుగు గంగ తీసుకొచ్చిన ఘనత ఎంజీఆర్ ఎన్టీఆర్కే దక్కింది. అదే సమయంలో నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నా, నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నాకు మళ్ళా ఈరోజు నా పుట్టిన రోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఓటేయమని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని నాగరికతలో కూడా ఎంతో ముందుండే తమిళనాడులో చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ గడ్డపైనే పుట్టారు. కన్నగి, తిరువళ్ళార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస్ రామానుజన్, కడాన స్వామినాథన్, అబ్దుల్ కలాం ఈ దేశానికే ఒక అధ్యక్షుడయ్యాడు. అబ్దుల్ కలాంని ఎంపిక చేయడంలో నా పాత్ర కూడా ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక పక్కన ఎక్కడా లేని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, పర్యాటక కేంద్రాలు కూడా ఈ తమిళనాడు సొంతం. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చెప్పినా ఈ దేవాలయాలు చూస్తే చరిత్రలో ఎక్కడా లేని దేవాలయాలు ఈ తమిళనాడు సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అరుణాచల శివుణ్ణి చూసేందుకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తారు. ఇంకొక పక్క వెంకటేశ్వర స్వామిని కొలవడానికి మీరందరూ తిరుపతికి వస్తారు. అది మన అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం కూడా భాషలు వేరైనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మనమందరం ద్రవిడులమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం అన్నదమ్ములమే. ఒకప్పుడు అంతా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులమే. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బ్రతుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. మళ్ళీ నిన్న మీటింగులో చెప్పాను, తెలుగు గంగ నీళ్లు వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా నీళ్లు ఇవ్వాలంటే చెన్నైకి నీరంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తా ఉంది. ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ల కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మిమ్మల్ని అందరిని చూస్తే నిత్య చైతన్యంతో మరి ముందుకు పోతారు. ఈ పార్టీ సిద్ధాంతం కూడా అన్నాదురై పెట్టింది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడడానికి డిఎంకే పార్టీని పెడితే, ఈ రోజు ఆ పార్టీ డిఎంకే పార్టీ పోయి కాంగ్రెస్ లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వారికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఒక సంఘటన జరిగింది పార్లమెంట్లో. తమిళనాడులో చర్చ జరగాలి, దక్షిణ భారతదేశంలో చర్చ జరగాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్లో దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను దానికి కన్వీనర్గా ఉండి మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం.
అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించారు. ఆ తర్వాత మీరు చూస్తే బీజేపీ వస్తానే వాజ్పేయి గారు 3 సార్లు పెట్టారు, 3 సార్లు వ్యతిరేకించారు. 2009-10లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో యూపీఏ ఉంటే బిల్లు పెడితే రాజ్యసభలో పెట్టినప్పుడు బీజేపీ సహకరించి పాస్ చేశారు. లోకసభలో ఆ బిల్లు పాస్ కానియకుండా కాంగ్రెస్ అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2023లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. మళ్ళీ ఆలోచించారు, తొందరగా పెట్టాలి, 29లోనే బిల్లు అమలు చేసి మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారు ముందుకెళ్లారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ బిల్లును అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలైన డిఎంకే, టిఎంసి, అదే మరి సమాజ్వాదీ పార్టీ. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ఉండే మహిళలందరూ ఆలోచించాలి. మీ ఇంటికి డిఎంకే వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నిలదీయాలి. మా ఆడబిడ్డలు 30 సంవత్సరాలుగా పోరాడితే ఎందుకు రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత ఆడబిడ్డల పైన ఉంది. వాళ్ళు చెప్పిన నెపం మీరు చూస్తే డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గిపోతాయని ప్రధానమంత్రి గారు చెప్పారు. 39 సీట్లు తమిళనాడులో ఉన్నాయి, 20 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి, అంటే 50%. ఆంధ్రాలో 25 ఉన్నాయి, దగ్గర 13 సీట్లు యాడ్ అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 40 యాడ్ అవుతాయి. ఏ రాష్ట్రం కూడా జనాభా దామాషా ప్రకారం ఇప్పుండే సీట్ల ప్రకారం యాడ్ అవుతాయి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా చెప్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతా ఉందని అడ్డుపడి మళ్ళీ సెన్సస్ అయిన తర్వాత కొత్త జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టమంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2001లో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో గట్టిగా చెప్పి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, మీరు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇస్తే మేము నష్టపోతామని 1971 ప్రకారం ఆ రోజు రిజర్వేషన్లు పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉండే పార్టీలు బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు వీళ్ళు కావాలని అడ్డుపడి మా ఆడబిడ్డలకు వచ్చే సీట్లు రానియకుండా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి. రెండోది, మీరు చేసిన పని వల్ల జనాభా ప్రకారం రేపు రిజర్వేషన్లు పెడితే మనకు ఉండే సీట్లన్నీ పోతాయి, తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2 విధాల నష్టం. ఆడబిడ్డలకు సీట్లు రాకుండా చేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే 3 దశాబ్దాలుగా పోరాడాం, ఇంకా మళ్ళీ ఆరంభానికి వచ్చాం. ఇంకా 10 ఏళ్లు పడుతుందా 20 ఏళ్లు పడుతుందా చెప్పలేం. ఇంకో పక్కన ఒకవేళ కానీ కొత్త జనాభా ప్రకారం సీట్లు ఇవ్వాలంటే దక్షిణ భారతదేశం సగం సీట్లు కోల్పోతారు. ఇలాంటి చేసినటువంటి ఇక్కడ డిఎంకే పార్టీ కేంద్రాన్ని ఓడించాం, తమిళనాడు గెలిచిందని గొప్పలో మాట్లాడుకుంటున్నారంటే మీరు నిర్ణయించాల్సిన అవసరం మీ మీద ఉంది. నరేంద్ర మోడీ గారు రిఫార్మర్. ఈ దేశ జీవన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్తే మాది మేమేదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన గురించి మీ లోపల తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ 40-45 సంవత్సరాల నుంచి మేము స్నేహితులం, చాలా దగ్గర మిత్రులం. వారు చెప్పిన వారి ఉపన్యాసంలో భిన్న రాజకీయ సిద్ధాంతాల వల్ల విడివిడిగా పనిచేసినాం, కానీ మా స్నేహితంలో ఎప్పుడు లోపం లేదు. చాలా చాలా బాధలు, మంచి చెడ్డ సుఖాలని కలిసి పంచుకునే వాళ్ళం.
అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు డిస్టర్బ్ చేయకు. మంది లొల్లి పెట్టని కూడా కాదులా వారు. చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాల్లో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడు అయినాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాల్లోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అట్లనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. చాలా మంది. మీరు లొల్లి పెట్టకండి, మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దానిలో మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకండి. ఇక సెట్ అయిందా? సో అట్లా ప్లీజ్ 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 ప్లీజ్. చాలా విషయాలలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినాడు, పనిచేసినాడు. ఈ ప్రాంతం గురించి తన ప్రాణం పెట్టి పనిచేసినాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఇంకో హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు, ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది, తను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు. అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక హోదాలు బిదాలని మర్చిపోయి ఏంది జీవన్న మళ్ళీ చెప్పండి అని చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల, తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా అద్భుతం. అందుకే ఆయనకు అంత మంచి పేరు కూడా ఉంది. అది నాకంటే మీకు అందరికి బాగా తెలుసు. ఈ మధ్య వీళ్ళందరూ తయారైంది కదా, ఎవరు నువ్వు అంటే అంటే సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక 2-3 వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకి ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా, ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగవాయ్ బాబు, అది వెనక ఊరేటోడు మనోడేనా? విజయసారా మనోడేనా? మోపండి ఐడియా కూడా మనోడేనా? మన బుక్కుండా పెట్టు. ఇంత దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. ఈ బట్టి అరుపులారిస్తే ఏం లాభం? సో అట్లా జీవన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని
ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా నాడు ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులైన కొత్త కాదు, బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబంలాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కడ దింపుకున్నారా బాబు? వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి ఇక్కడ ఆగబట్టు వాళ్ళు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా?
మేడం ఒక్కసారి అట్లే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయు క్షేరేంద్రియ ప్రతిష్టతి. ఇలాంటి పుట్టినరోజు జరుపుకుని మా ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న రోజుల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ చక్కటి అవకాశాన్ని Very good. Thank you, sir. Thank you.